వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో మనకైతే ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారంటే 6 x = 18. ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటా. 6 x = 18. ఇప్పుడు నేను అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అప్పుడేమవుతుంది log 6 x log 18 అనమాట. సో ఇక్కడ మనము బేసిక్ లాగరిథం ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే log a⁴x x log a అనమాట. సో ఇది నేను అలానే రాసుకుంటా చూడండి. x log 6 log 18. సో ఇదేమవుతుంది, ఇందులో నుంచి x ఎట్లా రాసుకోవచ్చు, x log 18/log 6. సో x log of 18ని నేను 6 × 3 లాగా రాసుకుంటా, డివైడెడ్ బై log 6. సో అప్పుడు ఏమవుతుందంటే log 6 ప్లస్ log 3 అవుతుంది అనమాట, డివైడెడ్ బై log 6. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. log ఆఫ్ a × b ఏమవుతుందంటే log a ప్లస్ log b అవుతుంది. నేను డినామినేటర్ని సపరేట్గా రాస్తా. అంటే log 6/log 6 ప్లస్ log 3/log 6. సో ఈ log 6 ఈ log 6 క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ log 3/log ఆఫ్ ఈ 6ని నేను 3 × 2 లాగా రాసుకుంటా. సో అప్పుడేమవుతుంది 1 ప్లస్ log 3 ఇందాక చెప్పిన ఫార్ములానే ఇక్కడ యూజ్ చేయండి. అప్పుడేమవుతుంది log 3 ప్లస్ log 2 అవుతుంది. సో 1 ప్లస్ log 3 వాల్యూ వచ్చేసి 0.4771 డివైడెడ్ బై log 3 అంటే ఎంత, 0.4771 ప్లస్ log 2 వాల్యూ వచ్చేసి 0.301. అంతా సాల్వ్ చేస్తే మనకి 1.6132 వస్తుంది అనమాట వాల్యూ. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 1.6132 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.